కాదు, విన్న వాటి ప్రకారం నడుచుకోవడమే గొప్ప విషయం. వాక్యమును విని, అందులో ఉన్న సంగతులను విని, వాటి ప్రకారం నీవు నడుచుకుంటే నీవు ధన్యురాలవు, నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. నీ ఆత్మీయ స్థితి వద్దు. లేదు నేను వినను అంటావా, నేను నీవే మోసపరుచుకుంటున్నావు. నష్టం నీకే, ఇబ్బంది నీకే, కష్టం నీకే, శ్రమలు నీకే. వినకపోతే చేసేది ఏమి కూడా లేదు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కాబట్టి క్రీస్తుతో ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని మీరు మోసపరుచుకోకండి. వినండి, విన్నదాని ప్రకారం నడుచుకోండి.